Biryanis, kebabs, and desserts. Are our food habits really affecting our liver health? What is fatty liver disease? ఫ్యాటీ లివర్ అంటే మన లివర్లో కొవ్వు ఎక్కువగా పేర్కొని ఉండడం. సో నార్మల్గా 5% వరకు ఉండవచ్చు, బట్ 5% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్. సపోజ్ 1500 గ్రాములు మన లివర్ అనుకుంటే 150 గ్రాముల కన్నా ఎక్కువ ఫ్యాట్ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. బట్ దానికన్నా కామన్గా ఫ్యాటీ లివర్ని కలిగించేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దాన్నే మెటబాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది మన ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరికి వస్తుంది. ముందు ప్రతి ముగ్గురులో ఒకరికి ఉండే అవకాశం ఉంది. సో మెయిన్గా మన ఆహారపు అలవాట్లు అంటే డైటరీ ప్యాటర్న్. సో మనం ఎక్కువగా రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడము, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తీసుకోవడం, దీనివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్స్, అంటే ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం. ఇది మన కిరాణా షాప్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ వరకు అందరూ ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల వీళ్ళకి ఒబేసిటీ రావడము, దానివల్ల ఫ్యాటీ లివర్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇంకొక ప్రధాన కారణం ఒబేసిటీ అండ్ డయాబెటీస్. ఈ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ మన ఇండియాలో రోజు రోజుకి పెరగడం వల్ల ముందు ఇండియా అనేది ఒక గ్లోబల్ హబ్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. అండ్ చివరిది మరియు ముఖ్యమైనది జెనెటిక్ ప్రాబ్లం. సో జెనెటిక్ ప్రాబ్లం కూడా ఫ్యాటీ లివర్ కాజ్ చేసే అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు, నేను నార్మల్గా ఉన్నాను, నార్మల్ వెయిట్ ఉన్నాను, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను, అయినా సరే నాకు ఫ్యాటీ లివర్ ఉందని. ఎందువల్ల అంటే ఇది జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే అవకాశం ఉంది. సో సౌత్ ఏషియన్స్లో మన జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది.